హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రింటర్ ద్వారా కలర్ ఫైల్స్ని, కలర్ డాక్యుమెంట్స్ని, బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్స్ని, అంటే కలర్లో ఉన్న డాక్యుమెంట్స్ని బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేయడం ఎలానో, బ్లాక్ వైట్ని ప్రింట్ చేయడం ఎలానో తెలుసుకుందాం. సో దానికోసం ముందుగా మనం ఏదైతే డాక్యుమెంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇది పీడిఎఫ్ ఫైల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది కలర్లో ఉంది, కలర్ ఫార్మాట్లో, అంటే దీన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే కలర్లో వస్తుంది. సో అలా కాకుండా ఇది నాకు బ్లాక్ అండ్ వైట్లో, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉంది కదా, అది కాకుండా టోటల్ బ్లాక్ అండ్ వైట్లో రావాలనుకుంటే మనం దీన్ని ప్రింట్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ అనేది చేంజ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసినప్పుడు కింద మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం కనెక్ట్ చేసిన ప్రింటర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను HP ప్రింటర్ని కనెక్ట్ చేశాను, అది చూపిస్తుంది. లేదా ఇలా కాకుండా డైరెక్ట్ Ctrl+P షార్ట్ కట్ ద్వారా కూడా ప్రింటర్ అనేది ఓపెన్ చేయవచ్చు ఇలా. సో తర్వాత ప్రింటర్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ కాపీస్, మనకి ఎన్ని కాపీస్ కావాలంటే దాన్ని అందులో సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత పేజెస్, ఇందులో ఉన్న ఆల్ పేజెస్ లేదా కరెంట్, అంటే ఇప్పుడు ఇందులో ఓన్లీ 1 పేజే ఉంది. ఒకవేళ చాలా పేజెస్ ఉంటే కస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఆ పేజ్ నెంబర్స్ కూడా ఇక్కడ మనం అనేది ఇవ్వచ్చు. సో 1, 3, 5 అని ప్రెస్ ఇలా టైప్ చేస్తే ఓన్లీ 1, 3 మాత్రమే వస్తుంది. సో 1 to 3 ఇలా టైప్ చేస్తే 3 వరకు ఉన్న పేజెస్ మాత్రమే అది ప్రింట్ చేస్తుంది. సో కాకపోతే ఇక్కడ నేను ఓన్లీ 1 పేజ్ ఓపెన్ ఉంది కాబట్టి ఇవి సెలెక్ట్ చేయట్లేదు. తర్వాత పేజెస్ పర్ షీట్ 1, సో ప్రింట్ ఆన్ 1 సైడ్, ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ మోడ్ ఉంది. సో ఇప్పుడు కలర్ మోడ్లో బ్లాక్ అండ్ వైట్ కావాలంటే మనకు గ్రే స్కేల్ పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అవుతుంది. సో ఆ తర్వాత ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అది ప్రింట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఇలా కాకుండా ఏమైనా డాక్యుమెంట్స్ని ప్రింట్ చేయాలంటే PDF కాకుండా MS Word అలాంటివి, సో ఇప్పుడు మనం ఏదైతే వాటిని టైప్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే దాన్ని తీయాలనుకుంటే దాన్ని ముందుగా టైప్ చేయాలి. అంటే నేను ఇక్కడ టైప్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ పేజ్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ నేను దీన్ని బ్లాక్ అండ్ వైట్లో పెట్టినట్టయితే ఇక్కడ లిస్ట్ ఛానల్ అనేది నేను రెడ్ కలర్లో టైప్ చేశాను. సో ఇది కూడా బ్లాక్లోనే ప్రింట్ అవుతుంది. అలా కూడా కలర్లో సెట్ చేసినట్టయితే ఇది బ్లాక్లో, సో ఇది కలర్లో ప్రింట్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ పైన 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ప్రింట్, క్విక్ ప్రింట్ అని. ఇప్పుడు ప్రింట్ క్లిక్ చేసిన వెంటనే మనకు కస్టమైజ్ చేసుకోవచ్చు, అంటే నంబర్ ఆఫ్ కాపీస్ ప్లస్ ప్రింటర్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. క్విక్ ప్రింట్ ప్రెస్ చేయడం వల్ల డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. ఆల్రెడీ డిఫాల్ట్ ఎలా సెట్ చేసినాయో ఆ సెట్టింగ్స్ తోటి డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను కొన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దానిపై క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ చూడండి, ఇక్కడ మనం ఏమేమి డివైజెస్ కనెక్ట్ చేసామో ప్రింటర్స్ అది చూపిస్తుంది. ఇక్కడ నేను HP కనెక్ట్ చేశాను, సో అది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అని దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్రింట్ ఇన్ గ్రే స్కేల్, సో ఇది ఆఫ్లో ఉంది. ఇప్పుడు బ్లాక్ ఇంక్ ఓన్లీ యూజ్ చేస్తే బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అవుతుంది, ఆఫ్ చేస్తే కలర్లో ప్రింట్ అవుతుంది. సో మనకు బ్లాక్ అండ్ వైట్లో కావాలి కాబట్టి బ్లాక్ ఇంక్ ఓన్లీ అని సెలెక్ట్ చేశాను.
తర్వాత ఓకేపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇది బ్లాక్ ఇంక్లో అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కలర్లో కావాలంటే మళ్ళీ సేమ్ అడ్వాన్స్పై క్లిక్ చేసి ఆఫ్ లేదా పెట్టేసి ఓకేపై క్లిక్ చేయాలి. సో కలర్ పెంచడం కోసం హై క్వాలిటీ గ్రే స్కేల్ ద్వారా బ్లాక్ ఇంక్ అనేది ఇంకా కలర్ అనేది పెంచవచ్చు, అంటే బ్లాక్ ఇంక్ కలర్ అనేది పెంచవచ్చు. సో ఇందులో నేను హెచ్పి ప్రింటర్ అనేది ఓపెన్ చేశాను. సో మిగతా డిఫరెంట్ కంపెనీ ప్రింటర్స్ ఆప్షన్స్ అనేవి కొంత డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో నేను హెచ్పి డెస్క్జెట్ 1510 సిరీస్ని గురించి చెప్పాను మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.